అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూద్దాం. అదనపు రాయితీలు తీసుకోవాలనే ఒక ఆలోచన కూడా ఒక హిడెన్ ఎజెండా కూడా వారికి ఉన్నట్టుగా మాకు అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే వారు ఒక విషయం మీకు చెప్పాలి అధ్యక్ష, ఈ రాష్ట్రం ఏర్పడ్డది, ఈ ప్రభుత్వం వచ్చింది జూన్ 2, 2014 నాడు. సరిగ్గా సగం సంవత్సరం జూన్లో గడిచిపోయిన తర్వాత మనం అధికారంలోకి వచ్చినాం అధ్యక్ష. వచ్చిన పిదప కేవలం 3 నెలల్లో 28/9/2014 నాడు, అంటే అక్టోబర్ 28 నాడు 2014, మేము వచ్చిన 3 నెలలకు ఈ కంపెనీ మూతపడ్డది. అంటే అప్పటికంటే మేము రాకముందే ఇన్సిపియంట్ సిగ్గా ఉంది, మేము రాకముందే దాదాపుగా ఇంకా మూతపడే స్థితికి వచ్చింది. మేము వచ్చిన తర్వాత ఆ ఫార్మాలిటీ ఏదో వాళ్ళు డిక్లేర్ చేసి ఇందా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు కొంత ఈ కొత్త ప్రభుత్వాన్ని కూడా మనం వెంటనే లొంగ తీసుకునో కొంత న్యాయాన్నో భయాన్నో మొత్తానికి కొన్ని రాయితీలు తీసుకోవాలనే ప్రయత్నం కూడా చేసినారు. వాళ్ళని పిలిచినాం అధ్యక్ష. అప్పుడు జూపల్లి కృష్ణారావు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నారు. వారు పిలిచి సమావేశం పెట్టినారు. చీఫ్ సెక్రటరీ కూడా ఉన్నారు ఆ సమావేశంలో. పిలిచి ఆ పోద్దార్స్ని పిలిస్తే వాళ్ళు అడిగిన కోరికలేమో అనంతంగా ఉన్నాయి. మాకు మొత్తం అన్ని మాఫ్ చేయండి, మేము తీసుకుపోతాం ముందుకని. కానీ మరి ఏంటి మీ ప్లాన్ ఏంటి, రాబోయే 5 ఏళ్ళకి మీ ప్లాన్ ఏంటి, 10 ఏళ్ళకి మీ ప్లాన్ ఏంటి అంటే మాత్రం చెప్పలేకపోయారు. దాన్ని బట్టి మేము అర్థం చేసుకున్నాం, వీళ్ళు నాన్ సీరియస్గా ఉన్నారు, వీళ్ళు సక్రమంగా లేదు వీళ్ళ ఆలోచన విధానం అని చెప్పేసి మేము వారికి చెప్పాం. అప్పటికి కూడా చెప్పినాం, మీరు సీరియస్గా లేరు, మీరు సీరియస్గా ఒక కార్యాచరణ తీసుకొని రండి, అండర్టేకింగ్ ఇవ్వండి. ఎందుకంటే ఇది మీ గురించి కాదు మేము చేసేది, దీని మీద ఆధారపడ్డ 3000 పైచిలకు మంది కార్మికుల కోసం ప్రభుత్వం చేస్తుంది తప్ప ఒక యజమాని కోసమో ఒక పెట్టుబడిదారి కోసం మేము చేయడం లేదు. మేము ఆ కార్మికుల కోణంలో ఆలోచిస్తున్నాం కాబట్టి మేము సీరియస్గా ఉన్నాం, మీరు ఏది కావాలంటే అది ఇస్తాము. కానీ మీరు రాబోయే 10 ఏళ్ళ యాక్షన్ ప్లాన్ కార్యాచరణ చెప్పండి, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకుపోతారో చెప్పమన్నాం. వాళ్ళు చెప్పలేకపోయారు, కమిట్ అవ్వలేదు. ఎప్పుడైతే వాళ్ళు ఎవేజివ్గా ప్రయత్నం చేసినారో మేము కూడా వారికి చెప్పాం, గట్టిగా చెప్పాం, మీరు కార్యాచరణ ప్రణాళికతో వస్తే ఇస్తాము, లేని పక్షంలో ప్రభుత్వాన్ని మళ్ళీ నిందించే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇచ్చినారు, ఏమైంది మరి, ఇచ్చిన తర్వాత రాయితీలు ఇచ్చిన తర్వాత ఎందుకు నడపలేదు అనే మాట వస్తుంది కాబట్టి ఆ కమిట్మెంట్ అడిగాము, వాళ్ళు రాలేదు అధ్యక్ష. తదనంతరం మీరు చెప్పినట్టు కేవలం 3 నెలల్లోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూనిట్ మూతపడింది. యూనిట్ మూతపడ్డ నాటి నుంచి నేటి వరకు అధ్యక్ష ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. గౌరవనీయులు ఆ స్థానిక శాసనసభ్యులు కోనేరు కోనప్ప గారు అయితే అధ్యక్ష, నేను నిజంగా కూడా ఒక ఎమ్మెల్యే గారు అంత తాపత్రయపడడం తన నియోజకవర్గంలోని కార్మికుల కోసం వారిని అభినందించాలి అధ్యక్ష. ఎప్పుడు నేను కలిసినా, ఎప్పుడు ముఖ్యమంత్రిని కలిసినా, ఎప్పుడు పరిశ్రమల శాఖ అప్పుడు మంత్రిగా ఉన్న కృష్ణారావు గారిని కలిసినా ఆయన అడిగేది ఒకటే అధ్యక్ష, మా పేపర్ మిల్లుని తెరిపించండి సార్, ఏం చేసినా సరే నేను అందులోంచి వచ్చిన వాడిని, నా కోసం కాదు, వేల మంది కార్మికులు డిపెండ్ అయినారు, వారి కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగినాడు అధ్యక్ష. ఆయన ఇప్పటికీ 50 సార్లు అన్న రకరకాల సందర్భాల్లో ఆయన యాజమాన్యంతో కానీ ఇతరులతో కానీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అధ్యక్ష. వారి ఒత్తిడి కూడా నిజంగా మా మీద చాలా ఉంది అధ్యక్ష. ఆ ఉద్దేశంతోనే గౌరవ చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో మనం 24/9/2015 నాడు ఒక సమావేశం పెట్టి బ్యాంకర్స్తో, ఆ పరిశ్రమ యాజమాన్యంతో బ్యాంకర్లకు విజ్ఞప్తి కూడా చేశాం, 1 టైం సెటిల్మెంట్ ఆప్షన్ ఇవ్వండి, 299 crores అవుతుంది, అందులో మరి మా వైపు నుంచి కూడా గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఎంతో కొంత సహకరిస్తాము వివిధ రాయితీల రూపంలో, మరి మీరు ఒక 1 టైం సెటిల్మెంట్ ఇవ్వండి అని వారిని అడిగాం. తదనంతరం గౌరవ మంత్రి గారు అప్పుడు జూపల్లి కృష్ణారావు గారు కూడా 2 సమావేశాలు నిర్వహించారు. తదనంతరం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఒకసారి కాదు 2 సార్లు కాదు అధ్యక్ష, వివిధ సంస్థలు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్ గారు వస్తే మన ఇన్వెస్టర్ సమిట్కి వారికి కూడా విజ్ఞప్తి చేసినారు. ఐటీసీ ఈజ్ రన్నింగ్ అ పేపర్ మిల్ ఇన్ భద్రాచలం. వారికి చెప్పాం, ఇది రెడీమేడ్ ఉంది, 592 ఎకరాల ల్యాండ్ ఉంది, లో హ్యాంగింగ్ ఫ్రూట్, మీరు తీసుకున్న బాగానే ఉంటుంది, తీసుకోమని కూడా కోరాం. వెంటనే ఐటీసీ ఒక యూనిట్ని ఒక టీంని పంపింది. ఈ రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు అడిగారు, ఏమిచ్చారు ఇప్పటిదాకా గవర్నమెంట్ తరఫున అధ్యక్ష, ఎప్పుడైతే ఈ పరిశ్రమ మూతపడే పరిస్థితి వచ్చిందని మాకు సమాచారం వచ్చిందో, అక్టోబర్లో మూతపడంగానే నవంబర్లో వారికి పవర్ సబ్సిడీ మొత్తం 5,81,00,000 ఒకటే స్ట్రోక్లో ఇచ్చేసాం. ఎందుకంటే మళ్ళీ దానివల్ల కూడా ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు వెంటనే బ్యాంక్ ఇంట్రెస్ట్ అది కట్టేస్తున్నారు, ఆ పవర్ సబ్సిడీ ఏదైతే ఇచ్చాము. తదనంతరం మొన్న మళ్ళీ నవంబర్ 2015 సంవత్సరం తర్వాత పవర్ సబ్సిడీ 2.19 కోట్లు, అంటే 2,19,00,000 వారికి ఇచ్చాము. అది వెంటనే శాలరీ అరియర్స్కి, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాలరీ అరియర్స్కి అడ్జస్ట్ చేసినాము. ఇప్పటి వరకు అధ్యక్ష పాప్సెల్ అనే ఒక చెకోస్లోవేకియన్ కంపెనీ, చెక్ కంపెనీ, అదే రకంగా ఐటీసీ, అదే రకంగా జేకే పేపర్స్, అదే రకంగా మన రిద్ధి సిద్ధి అనే కంపెనీ, అదే రకంగా ఈ బంగూర్స్కి సంబంధించిన వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్ అనే ఇండస్ట్రీ ఉంటుంది. వారు ఒక 5-6 ప్రధానమైన ఇంటర్నేషనల్ కంపెనీస్, నేషనల్ కంపెనీస్తో మేము నేరుగా, నేను స్వయంగా మంత్రిగా చర్చలు జరిపాను, వారికి మొత్తం కూడా వివరించి చెప్పాను. రెండోది అధ్యక్ష, గౌరవనీయులు గీతారెడ్డి గారు మాట్లాడుతూ అప్సెట్ ప్రైస్ అలా ఎక్కువ పెట్టినారు, మీరు ఆప్షన్ పెడితే మరి అంత పెడితే ఎవరు వస్తారు అన్నారు అధ్యక్ష. బ్యాంకర్లను పిలిచి అది కూడా చెప్పాము అధ్యక్ష. కాబట్టి మేడం, యూ నో దెర్ ఇస్ అ ప్రొసీజర్ టు బి ఫాలోడ్ where they have to go through a few rounds of auction before they can engage in a direct dialogue with prospective investors. Ultimately, Adhiksha,
మీ ద్వారా నేను గౌరవ సభ్యులకి గౌరవ మరి ప్రజలకు కూడా తెలియజేయాల్సుకుంటుంది అధ్యక్ష. పేపర్ మిల్ విషయంలో, సిరిపూర్ పేపర్ మిల్ విషయంలో వీఆర్ కమిటెడ్, వి విల్ 100% will try and revive it, Adhyaksha. I am going on record that we will do everything in our capacity to revive this paper mill. ఇప్పటికే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్లో ఉన్నాము. నేను ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్పాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రివైవ్ చేశాం. అందులో రాష్ట్ర ప్రభుత్వం 11% వాటా తీసుకుంది, ఈక్విటీ కూడా తీసుకున్నాము, రివైవ్ చేశాం. గౌరవనీయులు ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో జోగురామన్ గారు మంత్రి గారు ఉన్నారు. వారి విషయంలో సిసిఐ మూతపడితే, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ మూతపడితే కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఇచ్చాం. ఆర్ఎఫ్సిఎల్ని ఎట్లా అయితే ఓపెన్ చేశామో, ఎట్లయితే రివైవ్ చేశామో ఇద్దరం కలిసి అదే రకంగా సిసిఐలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పాం. బిల్ట్ విషయంలో కమలాపూర్లో కూడా మేము 30 కోట్ల రాయితీలు ఇస్తూ జియో కూడా ఇచ్చాము. మరి వారిని కూడా ఆ యాజమాన్యాన్ని ముందుకు రమ్మని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాము. అక్కడ కూడా ఇంకా కొంత ప్రతిష్టమన ఉంది అధ్యక్ష. ఈ రకంగా పేపర్ మిల్ విషయంలో గౌరవనీయులు గీతారెడ్డి గారు మాట్లాడుతూ ఆ ఫారెస్ట్ బ్లాక్ ను కూడా మీరు వారికి, ఎందుకంటే ముడి సరుకు చాలా ముఖ్యం కాబట్టి ఫారెస్ట్ బ్లాక్, ఆ యూకలిప్టస్ ట్రీస్ ఏదైతే వుడ్ పల్ప్ ఉంటుందో అది కావాలి అన్నారు. 7,000 హెక్టార్లలో ఆదిలాబాద్ జిల్లాలోని వారికి ఆ బ్లాక్ కూడా ఇవ్వడానికి ఫారెస్ట్ మినిస్టర్ నేను కలిసి కూడా చెప్పాము అధ్యక్ష. ఇద్దరం మేము కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వుడ్ పల్ప్ కూడా మీకు రెడీగా ఇస్తాము, వాటర్ సప్లై ఇస్తాము, పవర్ సబ్సిడీ ఇస్తాము, కొత్తగా ఒక పరిశ్రమ పెడితే ఏ రాయితీలు అయితే టీ ఐడియా ద్వారా ఇస్తున్నామో, టీఎస్ ఐపాస్ ద్వారా ఇస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా మీకు ఇస్తామని చెప్పేసి ఇంద్రకరణ్ రెడ్డి గారు, నేను, జోగురామన్ గారు సమావేశం పెట్టి మరి చెప్పినాం అధ్యక్ష. ఆర్ఎఫ్సిఎల్, సిసిఐ, బిల్ట్ అన్నింటి విషయాల్లో, పేపర్ మిల్ విషయంలో ఎలాగైతే ముందుకు పోతున్నామో ఇందులో కూడా అట్లే పోతాం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు మరి ప్రశ్నతో సంబంధం లేకపోయినప్పటికీ వారు నిజాం షుగర్స్ విషయం ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన సమావేశాల్లోనే చాలా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ కూడా నేను పునరుద్ఘాటిస్తా ఉన్నాను అధ్యక్ష. నిజాం షుగర్స్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన సమావేశంలో చెప్పింది, రైతులు గనక సహకార సంఘంగా ఏర్పడి కోఆపరేటివ్ పద్ధతిలో ముందుకొచ్చినట్టయితే దానికి జీవన్ రెడ్డి గారిని చైర్మన్ గా పెట్టినైనా సరే మేము రివైవ్ చేసే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. వీఆర్ కమిటెడ్ సార్. మనం రైతులు